53వ శ్లోకము. శృతి విప్రతిపన్నా తే యథా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తథా యోగమవాప్యసి. శృతి వేదములలో చెప్పబడిన విప్రతిపన్న సకామ కర్మలచే ప్రభావితము కాకుండా తే నీ యొక్క యథా ఎప్పుడు స్థాస్యతి ఉండును నిశ్చలా స్థితమగును సమాధిలో లేక కృష్ణ చైతన్యములో అచల సుస్థిరమైనది బుద్ధి తదా అప్పుడు యోగం ఆత్మానుభూతిని అవాప్యసి నీవు పొందగలుగుదువు. ఎప్పుడు నీ బుద్ధి వేదముల మృదుమధురమైన వాక్కులచే కలత చెందక ఆత్మానుభూతి అను సమాధి స్థితిలో సుస్థిరమైనచో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందగలుగుదువు. భాష్యము. ఎవరైనా సమాధిలో నెలకొనినచో అతడు కృష్ణ చైతన్యమును పూర్తిగా అనుభూతి చెందినట్లుగా అర్థము. అనగా సంపూర్ణ సమాధిలో నెలకొనిన మానవుడు బ్రహ్మము పరమాత్మ భగవానుడు అను తత్వముల అనుభూతికి పొంది ఉండును. ఒకరు తాను శ్రీకృష్ణుని నిత్యదాసుడనని మరియు శ్రీకృష్ణుని పట్ల భక్తియుక్త సేవయే నిజధర్మమని ఎరుగుటయే ఆత్మానుభూతిలోని పరిపూర్ణ స్థితి. కృష్ణ చైతన్యవంతుడు అనగా భగవంతుని శుద్ధ భక్తుడు ఎన్నడును వేదముల మృదుమధురమైన వాక్కులచే ఆకర్షింపబడి స్వర్గలోకములను పొందుట కొరకు కామ్యకర్మలలో నెలకొనరాదు. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణునితో ప్రత్యక్ష సంబంధమును పొందును. అట్టి ఆధ్యాత్మిక స్థితిలో అతడు శ్రీకృష్ణుని ఆదేశములన్నింటినీ గ్రహించగలుగును. అట్టి కర్మల ద్వారా అతడు తప్పక సత్ఫలితములను సాధించి నిశ్చలమైన జ్ఞానమును సాధించగలుగును. అతనికి కేవలము దాని కొరకై శ్రీకృష్ణుని లేక అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుని ఆదేశములను పాటించవలసి ఉండును. 54వ శ్లోకము. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధిః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జున ఉవాచ అర్జునుడు పలికెను. స్థిత ప్రజ్ఞశ్చ కృష్ణ చైతన్యములో నెలకొనిన వాని యొక్క కా ఎట్టిది భాష సమాధిస్తస్య సమాధిలో నెలకొనిన వాని కేశవ ఓ కృష్ణ స్థితదీహ కృష్ణ చైతన్యములో స్థిరపడినవాడు కిం ఏమిటి ప్రభాషేత పలుకును కిం ఎట్లు ఆసీత కూర్చుండును వ్రజేత నడుచును కిం ఎట్లు. అర్జునుడు పలికెను. ఓ కృష్ణ అట్లు సమాధిమగ్నమైన చైతన్యము గలవాని లక్షణములేమిటి? అతడు ఎట్లు భాషించును? అతని భాష ఎట్టిది? అతడు ఎట్లు కూర్చుండును? ఎట్లు నడుచును? భాష్యము. ప్రతి మానవునికి తన ప్రత్యేక స్థితిని అనుసరించి కొన్ని లక్షణములు ఉన్నట్లుగానే కృష్ణ చైతన్యవంతుడు కూడా తన ప్రత్యేక స్వభావమునకు తగినట్లుగా మాట నడక ఆలోచన భావనాదులను కలిగి ఉండును. ధనికుడైన వాడు ధనికునిగా గుర్తించబడుటకు రోగి అయిన వాడు రోగిగా గుర్తించబడుటకు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగి ఉండునట్లుగా విద్వాంసుడు కొన్ని తన లక్షణములను ప్రత్యేకముగా కలిగి ఉండునట్లుగానే దివ్యమైన కృష్ణ చైతన్యములోని వ్యక్తి తన వివిధ వ్యవహారములలో కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగి ఉండును. భక్తుని అట్టి ప్రత్యేక లక్షణములను భగవద్గీత నుండి మనము ఎరుగవచ్చును. సంభాషించుట అనేది మానవుని ప్రధాన గుణ లక్షణమగుట చేత కృష్ణ చైతన్యవంతుడు ఎట్లు భాషించునను విషయము ఎంతో ముఖ్యమైనది. మూర్ఖుడు సంభాషించనంత వరకే మూర్ఖుడుగా బయటపడకుండా ఉండునను విషయము తెలిసినదే. చక్కటి దుస్తులను ధరించిన మూర్ఖుడు సంభాషించకపోయినచో బయటపడడు. కానీ ఒక్కసారి సంభాషించగనే అతడు తన నిజస్వభావమును వెల్లడి చేసుకొనును. కృష్ణ చైతన్యవంతుని ముఖ్య లక్షణమేమనగా అతడు కేవలము శ్రీకృష్ణుని గూర్చి మరియు అతనికి సంబంధించిన విషయములను గూర్చి మాత్రమే సంభాషించును. క్రింద తెలుపబడినట్లు ఇతర లక్షణములన్నీ కూడా తరువాత అప్రయత్నముగానే సమకూరును. 55వ శ్లోకము. శ్రీ భగవానువాచ
హాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తథోచ్యతే. శ్రీ భగవాన్ ఉవాచ. దేవాదిదేవుడు పలికెను, ప్రజాహాతి విడుచును యథా ఎప్పుడు కామాన్ ఇంద్రియ తృప్తి కోరికలను సర్వాన్ అన్ని రకములైన పార్థ ఓ పృథా కుమార మనఃగతాన్ మానసిక కల్పనకు చెందిన ఆత్మని విశుద్ధమైన ఆత్మస్థితిలో ఏవా నిశ్చయముగా ఆత్మన విశుద్ధ మనస్సు చేత తుష్ట సంతృప్తి చెందినవాడై స్థితప్రజ్ఞ ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనినవాడు తథా అప్పుడు ఉచ్యతే చెప్పబడును. దేవాదిదేవుడు పలికెను, ఓ పార్థ, మానవుడు మనోకల్పితములైన అన్ని రకముల ఇంద్రియ తృప్తి కోరికలను మానవుడు త్యజించినప్పుడు ఆ విధముగా శుద్ధపడిన అతని మనస్సు కేవలము ఆత్మయందు సంతృప్తి చెందినప్పుడు అతడు స్థితప్రజ్ఞుడుగా చెప్పబడును. భాష్యము. కృష్ణ చైతన్యములో లేక భగవంతుని భక్తియుక్త సేవలో పూర్తిగా నెలకొనిన ఏ వ్యక్తి అయినను సమస్త సాధుల సద్గుణములను కలిగి ఉండునని, అట్లు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనని వాడు తన మనోకల్పనలను మాత్రమే ఆశ్రయించి ఎటువంటి సద్గుణములను కలిగి ఉండడని శ్రీమద్భాగవతము 5వ స్కందము 18వ అధ్యాయము 12వ శ్లోకములో చెబుతుండెను. కనుకనే మనోకల్పితములైన అన్ని రకాల ఇంద్రియ భోగములను మానవుడు త్యజించవలనని ఇక్కడ చక్కగా చెప్పబడినది. నిజమునకు అటువంటి ఇంద్రియ వాంఛలను కృత్రిమముగా విడుచుట కష్టము. కానీ ఎవరైనను కృష్ణ చైతన్యములో నెలకొనినంతనే ఇంద్రియ వాంఛలన్నీ అప్రయత్నముగానే బాహ్య ప్రయత్నములేవీ లేకుండగానే నశించిపోవును. కనుకనే మానవుడు ఎట్టి సంశయము లేకుండా కృష్ణ చైతన్యములో నెలకొనవలెను. ఎందుకనగా ఈ భక్తియుక్త సేవ వెంటనే ఆధ్యాత్మిక స్థితిని అందుకొనుటకు మానవునకు తోడ్పడును. పరిపక్వ బుద్ధి గల జీవుడు మహాత్ముడైనట్టివాడు తాను భగవానుని నిత్యదాసుడనని గుర్తించి ఎల్లప్పుడూ తన యందే సంతృప్తుడై ఉండును. అట్టి ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనినట్టి వ్యక్తి తుచ్చమైన భౌతిక ఇంద్రియ వాంఛలకు లోబడి ఉండడు. అనగా దేవాదిదేవుని నిత్యసేవ అనే తన నిజ స్థితిలో అతడు ఎల్లప్పుడూ ప్రసన్నుడై ఉండును. 56వ శ్లోకము. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగా భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేషు త్రివిధ తాపములతో అనుద్విగ్నమనాః కలత పొందని మనస్సు గలవాడు, సుఖేషు సుఖములలో విగత స్పృహ ఇష్టము లేనివాడు, వీత విడివడినవాడు, రాగ ఆసక్తి, భయము, క్రోధ కోపము, స్థితధీహో స్థిరమైన మనస్సు కలిగిన ముని ఉచ్యతే అని చెప్పబడును. త్రివిధ తాపములలోనూ కలత చెందని మనస్సు గలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడు, రాగము భయము క్రోధముల నుండి విడివడినవాడు, స్థిరమైన మనస్సు కలిగి మునిగా చెప్పబడును. భాష్యము. ముని అను పదముకు అర్థమేమనగా ఒక స్థిరమైన నిర్ణయముకు రాకుండా మానసిక కల్పనలతో అనేక రకములుగా మనస్సును కలతపెట్టువాడు. ప్రతి ఒక్క మునికి కూడా ఒక ప్రత్యేక దృక్కోణము ఉండునని చెప్పబడును. ఒక ముని ఇతర మునులకు భిన్నముగా ఉండనిచో వాస్తవ అర్థములో అతడు ముని అని పిలువబడుటకు అర్హుడు కాలేడు. నా సౌరుషిర్యస్య మతం న భిన్నం. మహాభారతము వనపర్వము 313-117. కానీ భగవానుని ద్వారా ఇక్కడ చెప్పబడినట్లు స్థితధీర్ముని సామాన్యమునికి భిన్నుడు. అట్టి స్థితధీర్ముని మనోకల్పిత భావనలన్నింటినీ త్యజించి ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యములోనే ఉండును. స్తోత్రరత్నం 43 అనుసరించి ప్రశాంత నిశేష మనోరథాంతరా. అతడు అన్ని రకాల మనోకల్పనా భావములను అధిగమించి శ్రీకృష్ణుడే లేక
వాసుదేవుడే సర్వస్వమనే స్థిర నిశ్చయమును కలిగి ఉండును. వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభః. భగవద్గీత 7వ అధ్యాయము 19వ శ్లోకము. అట్టివాడే స్థిరమైన బుద్ధి కలిగిన మునిగా చెప్పబడును. అట్టి సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు త్రివిధ తాపముల ధాడికి ఏమాత్రమూ కలత చెందడు. ఎందుకనగా అతడు తన పూర్వజన్మ కర్మలకు ఫలితముగా తాను మరింత అధిక దుఃఖములను పొందుటకు పాత్రుడనని భావిస్తూ అట్టి తాపత్రయములనన్నింటినీ భగవత్కృపగా స్వీకరించును. అంతేకాకుండా భగవత్కృపచే తన దుఃఖములన్నీ సాధ్యమైనంత తక్కువ పరిమాణములో కలుగుతుండునని అతడు విశ్వసించును. అట్లే సుఖము కలిగినప్పుడు తాను ఆ సుఖముకు అయోగ్యుడనని భావిస్తూ అతడు అట్టి తన కీర్తిని శ్రీకృష్ణునికి ఆపాదించును. అతడు కేవలము భగవత్కృపచేతనే తానట్టి అనుకూల సుఖ వాతావరణములో నెలకొని భగవంతునికి చక్కటి సేవను అందించగలుగుతుంటునని గ్రహించును. భగవత్ సేవ కొరకు భక్తుడు ఎల్లప్పుడూ ధైర్యముతోనూ క్రియాశీలుడై ఆసక్తి, రాగ మరియు అనాసక్తులచే ద్వేషము ప్రభావితుడు కాకుండును. ఇంద్రియ భోగము కొరకు దేనినైనను అంగీకరించుట రాగము అను పదముకు అర్థము. అట్టి భౌతిక ఇంద్రియ సుఖములలో ఆసక్తి లేకుండుట అనాసక్తి అనబడును. కానీ కృష్ణ చైతన్యములో నెలకొన్న వ్యక్తి తన జీవితము శ్రీకృష్ణ భగవానుని సేవకే అంకితమగుట చేత బుద్ధి, ఆసక్తి మరియు అనాసక్తులకు అతీతుడగును. కనుకనే అతని ప్రయత్నములు విఫలమైనను అతడు ఏమాత్రమూ క్రోధముకు గురికాడు. విజయము లభించినను లభించకున్నను కృష్ణ చైతన్యవంతుడు ఎల్లప్పుడూ స్థిర నిశ్చయముతో ఉండును.